పని చేయడం దేవుడు పెట్టిన పద్ధతి. అందుకే పని చేయని వాడు భోంచేయకూడదని పౌలు చెప్పాడు. పాపం పుట్టక ముందు మీరు ఆదికాండం 2 అధ్యాయాలు చదివితే, మొదటి 2 అధ్యాయాలు, దేవుడు ఆదాము హవ్వలకి పని అప్పగించాడు. మీకు తెలుసా మొదటి పని ఏంటో? వ్యవసాయం, సేద్యం, అగ్రికల్చర్. సిగ్గుపడకుండా పని చేయాలి. పని చేయడం వల్ల లాభం. యేసుప్రభు కాయ కష్టం చేశాడు, కుటుంబాన్ని పోషించాడు. ఈ రోజుకి మీరు నజరేతుకు వెళ్తే ఆయన చేసినటువంటి పనిముట్లు మీకు కనపడతాయి. ఇట్స్ అ హిస్టరీ. నేను పని చేయడం వల్ల నా కుటుంబానికే కాదు, నాకు శారీరక ఆరోగ్యమే కాదు, నా దేశానికి నేను వెన్నెముక అవుతాను. సో నువ్వు కష్టపడ్డప్పుడు యువకుడిగా యేసుప్రభులాగా అమ్మకు పనికొస్తావు, నాన్నకు పనికొస్తావు, కుటుంబానికి పనికొస్తావు, నీకు ఆరోగ్యం, దేశానికి పనికొస్తావు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవునిని వెతుకుటకు ఇదే సమయం. ఏ సమయము? ఇప్పుడే వెతకండి అంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయన వెతుకుడి. దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసండి, నన్ను ఎవరు వెతుకుతున్నారని చూస్తుంటాడట. ఈ క్షణం నన్ను ఎవరు వెతుకుతున్నారు, ఒక 5 నిమిషాల నుంచి నన్ను ఎవరు వెతుకుతున్నారు, ఒక గంట నుంచి నన్ను ఎవరు వెతుకుతున్నారు, అసలు నన్ను ఎవరు వెతుకుతున్నారని చూస్తాడట. ఏంటి, మీరు నిజంగా చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి ఏదైనా వెతుకులాడడానికి ఇష్టపడతాడు, కానీ దేవుణ్ణి ఎవరు వెతుకుతారండి? మామూలుగా చిన్నది ఏదో గుండు సూది పోయి ఉంటుందండి, వెతుకుతుంటారండి. భార్య, భర్తలు, పిల్లలు అంతా కలిసి ఏమ్మా వెతుకుతున్నారంటే గుండు సూది కూడా వెతుక్కుంటారా? దేన్నైనా వెతకడానికి ఇష్టపడతారు, కానీ దేవుణ్ణి మాత్రం వెతకరట. దేవుడు అంటే మనుషులకు అసలు ఇష్టమే ఉండదండి బాబు, వెతకరు. ఏంటి ఇప్పుడు దేవుడు కనబడడు కదండి, మరి ఎలాగండి వెతికేది అనే సందేహం మనుషుల్లో కలుగుతారు. భౌతికంగా వెళ్ళిపోయి కళ్ళతో చూసి వెతకటం అనేది కాదు. మరి ఎలా? దేవుణ్ణి వెతకడం అంటే ఆయన మాటల్ని వెతకడం. ఆయన మాటలు నువ్వు ప్రయత్నిస్తావు, ఒక సమయం వచ్చింది అనుకో నీ జీవితంలో ప్రయత్నిస్తావు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును ఏం వెతకడానికి వెళ్తారటండి? వెతికి 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 పట్టుకుందామని. ఏంటి మాట? దేవుని మాట దొరకదా అంటే అందుకే చెప్పాడు, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే వెతకండి, ఇదే మంచి సమయం అన్నాడంటే ఇదే ఈ సమయం వెతకండి. వాక్యం దొరకని రోజులు అంటే ఏంటంటారా? ఏదో అనుకుంటున్నారో మీరు. ఉన్న 2 చెవులు పోయాయి అనుకో, నేను పోయినట్టే. వాక్యం చెప్తారండి, ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంటారు, కానీ నీకు లోపలికి చెవులోంచి వినబడదు కదా. వినబడకపోయేసరికి ఎంత బాధగా ఉంటుందంటే, నీ చెవులు పోతే నీకు అర్థమవుతుంది. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నప్పుడు దీని విలువ అర్థం కాదు. కరెక్ట్గా ఈ కళ్ళు 2 పోయాయి అనుకో, అప్పుడు అర్థం అవుతుందండి. అబ్బో, ఇంక తణుకులాడుతుంటావు. ఎంత ఆశపడి చదవాలని నీకు ఉంటుంది, ఇంక నువ్వు దొరకదు. నువ్వు తూర్పుకి వెళ్ళినా దొరకదు, పడమరికి వెళ్ళినా దొరకదు. నువ్వు ఎక్కడికి ప్రయత్నం చేస్తున్నా దొరకదు. ఎంత కష్టం అండి. ఎప్పుడు అవకాశం ఇచ్చాడు అప్పుడే వెతుక్కోవటమే. వాక్యం దొరకని రోజులు వస్తాయండి. అందుకే జాగ్రత్త, ఆరోగ్యం ఉన్నప్పుడే.